షెర్లాక్ హోమ్స్. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది అద్భుతమైన తెలివితేటలు, ఎలాంటి చిక్కుమున్నైనా ఇట్టే విప్పేసే లాజిక్. హోమ్స్కి ఎమోషన్స్, ప్రేమ లాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. ఆయన దృష్టిలో అవన్నీ మెదడు పనితీరుని దెబ్బతీసే బలహీనతలు. కానీ ఒక్క స్త్రీ మాత్రం హోమ్స్ని ఆశ్చర్యపరిచింది. ఆమె పేరే ఐరీన్ యాడ్లర్. హోమ్స్ ఆమెను ఎప్పుడూ పేరుతో పిలవడు, కేవలం ద ఉమెన్ అంటాడు. అసలు ఎవరి ఈమె? హోమ్స్ దగ్గరకు వచ్చిన ఆ కొత్త కేసేంటి? ఈ కథ ఏ స్కాండల్ ఇన్ బొహేమియాలోని మొదటి అధ్యాయం. పదండి చూద్దాం. అది 1888 మార్చి 20 తేదీ రాత్రి. డాక్టర్ వాట్సన్ పెళ్లి చేసుకుని హోమ్స్కి దూరంగా ఉంటూ తన మెడికల్ ప్రాక్టీస్లో బిజీగా ఉన్నాడు. ఒకరోజు బేకర్ స్ట్రీట్ వైపు వెళ్తుండగా తను గతంలో హోమ్స్తో కలిసిన గదిని చూశాడు. కిటికీలోంచి హోమ్స్ అటూ ఇటూ తిరుగుతూ ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు. పాత మిత్రుని కలవాలని వాట్సన్ లోపలికి వెళ్ళాడు. హోమ్స్ వాట్సన్ని చూడగానే పెద్దగా ఆలింగనం చేసుకోలేదు, కానీ కళ్ళల్లో ఆనందం కనిపించింది. వాట్సన్ని కూర్చోబెట్టి సిగరెట్ వెలిగిస్తూ ఇలా అన్నాడు. వాట్సన్, వైవాహిక జీవితం నీకు బాగానే వంటబట్టినట్లుంది. మనం చివరిసారి కలిసినప్పటికీ ఇప్పటికి నువ్వు 7 పౌండ్ల బరువు పెరిగావు. నిజమే హోమ్స్, కానీ నేను బరువు పెరిగానని నీకెలా తెలిసింది? హోమ్స్, నేను చూస్తాను, దాంతోపాటు గమనిస్తాను. అంతేకాదు, నువ్వు మళ్ళీ డాక్టర్ ప్రాక్టీస్ మొదలుపెట్టా అని, ఈ మధ్య నువ్వు బాగా వర్షంలో తడిసా అని, నీ ఇంట్లో పనిచేసే పని మనిషి చాలా అజాగ్రత్త పర్రాలు కూడా నేను చెప్పగలను. వాట్సన్, హోమ్స్, ఇది మరీ విడ్డూరంగా ఉంది. నేను ప్రాక్టీస్ చేస్తున్నానని నీ చెప్పలేదు. ఇక నా పని మనిషి విషయం నీకెలా తెలిసింది? హోమ్స్, చాలా సింపుల్ వాట్సన్. నీ ఎడమకాలి షూ వైపు చూడు. మంట వెలుతురులో దానిమీద 6 గీతలు కనిపిస్తున్నాయి. ఎవరో బురదను గీకే క్రమంలో అజాగ్రత్తగా షూని గీకేశారు. దాన్ని బట్టి నీ పనిమనిషి అజాగ్రత్త అని అర్థమైంది. ఇక నువ్వు డాక్టర్ అని ఎలా చెప్పానంటే, నీ కోటు జేబులో స్టెథోస్కోప్ ఉబ్బెత్తుగా కనిపిస్తోంది. నీ వేలికి అయోడోఫామ్ వాసన వస్తోంది. ఇవన్నీ ఒక డాక్టర్కి మాత్రమే ఉండే లక్షణాలు. వాట్సన్ నవ్వుతూ, నీ లాజిక్ విన్నాక అంతా చాలా సింపుల్ అనిపిస్తుంది హోమ్స్ అన్నాడు. అంతలో హోమ్స్ బల్ల మీదున్న ఒక పింక్ కలర్ పేపర్ని వాట్సన్కి ఇచ్చాడు. అందులో పేరు లేదు, అడ్రస్ లేదు. హోమ్స్, ఈ లేఖ ఈరోజే వచ్చింది. రాత్రి 7:30కు ఒక వ్యక్తి మాస్క్ వేసుకుని నిన్ను కలవడానికి వస్తున్నాడు అని రాసింది. యూరోప్లోని ఒక రాజవంశానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం ఇది అని కూడా ఉంది. వాట్సన్, ఎవరు రాసుంటారు? హోమ్స్, ఆ పేపర్ చూడు వాట్సన్, అది ఇంగ్లాండ్లో తయారైంది కాదు. వెలుతురులో పెట్టి చూస్తే IGPGT అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. నా దగ్గరున్న రికార్డ్స్ ప్రకారం ఇది బొహేమియా దేశంలో తయారైన పేపర్. రాసిన భాషను బట్టి అతడు ఒక జర్మన్ అని అర్థమవుతోంది. సో బొహేమియా నుండి ఒక జర్మన్ వ్యక్తి మనల్ని కలవడానికి వస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి బయట గుర్రపు బండి శబ్దం వినిపించింది. ఎవరో తలుపుని గట్టిగా బాదుతున్నారు. తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉన్న ఒక భారీ మనిషి వచ్చాడు. అతని బట్టలు చూస్తేనే అర్థమవుతోంది అతను మామూలు వ్యక్తి కాదని. ఖరీదైన ఫర్, కోటు, ఆభరణాలున్నాయి, కానీ ముఖానికి మాత్రం నల్లని మాస్క్ ఉంది. నా లేఖ మీకు అందిందా? నేను కౌంట్ వాన్ క్రామ్, బొహీమియా కులీనుణ్ణి. హోమ్స్, కూర్చోండి కౌంట్. ఇతను నా మిత్రుడు డాక్టర్ వాట్సన్. ఈ విషయం ఇద్దరి మధ్య ఉండాలి, లేదంటే యూరోప్ చరిత్రే మారిపోయే ప్రమాదం ఉంది. మాటిస్తున్నాం, చెప్పండి. నేను ఎవరి తరపున వచ్చానో మీకు తెలియకూడదు, అందుకే ఈ మాస్క్. హోమ్స్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి, మెజెస్టీ, మీరెవరో నాకు తెలీదా? మీరు విల్హెల్మ్ గాట్స్రీడ్ సిగిస్మండ్, బొహీమియా దేశానికి రాజు. ఆ మాట వినగానే ఆ భారీ మనిషి షాక్ అయ్యాడు. వెంటనే తన ముఖానికున్న మాస్క్ విసిరికొట్టి, అవును, నేనే రాజుని, కానీ ఈ విషయం బయటపడకూడదని మారువేషంలో వచ్చాను అని ఒప్పుకున్నాడు. అసలు విషయం ఏంటంటే, 5 ఏళ్ల క్రితం రాజుగారు వార్సాలో ఉన్నప్పుడు ఐరీన్ యాడ్లర్ అనే ఒక ఒపేరా సింగర్తో ప్రేమలో పడ్డాడు. అప్పుడు అతను యువరాజు. ఇప్పుడు అతను స్కాండినేవియా రాజు కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. మిస్టర్ హోమ్స్, ఆ ఐరీన్ యాడ్లర్ దగ్గర మేమిద్దరూ కలిసున్న ఒక ఫోటో ఉంది. ఇప్పుడు నా పెళ్లి జరగబోతుండగా ఆ ఫోటోని నా కాబోయే భార్య కుటుంబాన్ని పంపిస్తానని బెదిరిస్తోంది. అది జరిగితే నా పెళ్లి ఆగిపోతుంది, నా పరువు పోతుంది. హోమ్స్, ఆ ఫోటోని మనం దొంగిలించలేమా? కింగ్, ప్రయత్నించాను. ఫోటోని ఎప్పుడు రిలీజ్ చేస్తానంది? నా పెళ్లి నిశ్చితార్థం ప్రకటన రాగానే పంపిస్తానంది. అంటే మనకింకా 3 రోజులే సమయం ఉంది. హోమ్స్, సరే, మీ దగ్గర డబ్బుందా? కింగ్,
ఆ ఫోటో కోసం నా రాజ్యంలో సగం ఇచ్చేయడానికైనా నేను సిద్ధమే అని చెప్పి బల్ల మీద 300 పౌండ్ల బంగారం, 700 పౌండ్ల నోట్లు ఉంచాడు. హోమ్స్: సరే, ఐరీన్ యాడ్లర్ అడ్రస్ ఇవ్వండి. కింగ్: బ్రియానీ లాడ్జ్, సర్పెంటైన్ యావెన్యూ, సెయింట్ జాన్స్ వుడ్. హోమ్స్: మంచిది, ఈ విషయాన్ని నేను చూసుకుంటాను. వాట్సన్, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడే కలుద్దాం. ఈ కేసు చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు నేను బేకర్ స్ట్రీట్ చేరుకున్నాను. కానీ షెర్లాక్ హోమ్స్ ఇంకా రాలేదు. అతను ఉదయం 8 గంటలకే వెళ్ళిపోయాడని తెలిసి నేను అక్కడే నిప్పుల కుంపటి దగ్గర కూర్చుని అతని కోసం ఎదురుచూడసాగాను. ఈ కేసులో ఉన్న విచిత్రమైన పరిస్థితులు నన్ను బాగా ఆకర్షించాయి. హోమ్స్ నేరాలను ఛేదించే విధానం, అతని అద్భుతమైన తెలివితేటలు చూడడం నాకు ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దాదాపు 4 గంటల సమయంలో డోర్ తెరుచుకుంది. లోపలికి ఒక తాగుబోతులాంటి వ్యక్తి చిరిగిన బట్టలతో, ఎర్రబడిన ముఖంతో వచ్చాడు. హోమ్స్ మారువేషాలు వేయడంలో దిట్ట అని నాకు తెలుసు, కానీ ఇతను హోమ్స్ అని నిర్ధారించుకోవడానికి నాకు 3 సార్లు చూడాల్సి వచ్చింది. అవును, కానీ అక్కడ చాలా విచిత్రం జరిగింది. నేను ఉదయాన్నే ఒక పనిలేని గుర్రపు పనివాడిలా మారువేషం వేసుకుని ఐరీన్ అడ్లర్ ఇంటికి వెళ్ళాను. అక్కడ గుర్రాలు శుభ్రం చేసే వాళ్ళతో స్నేహం చేసి ఐరీన్ అడ్లర్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఆమె చాలా అందగత్తె అని, రోజు సాయంత్రం 5 గంటలకు బయటికి వెళ్తుందని తెలిసింది. ఆమెను కలవడానికి గాడ్ఫ్రే నాటన్ అనే లాయర్ ప్రతిరోజు వస్తున్నాడని కూడా తెలిసింది. నేను ఆలోచిస్తుండగానే గాడ్ఫ్రే నాటన్ హడావిడిగా బయటకు వచ్చి క్యాబ్ ఎక్కి వెళ్ళిపోయాడు. కాసేపటికే ఐరీన్ అడ్లర్ కూడా తన బండిలో బయటకు వచ్చింది. ఇద్దరూ సెయింట్ మోనికా చర్చికి వెళ్లమని డ్రైవర్లకు చెప్పారు. నేను కూడా వెంటనే ఒక క్యాబ్ తీసుకుని వాళ్లని వెంబడించాను. అక్కడికి వెళ్లేసరికి చర్చిలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాని సాక్షులు లేక పాస్టర్ ఒప్పుకోలేదు. అప్పుడే నేను చర్చిలోకి ఒక సాధారణ వ్యక్తిలా వెళ్లాను. నన్ను చూడగానే గాడ్ఫ్రే నార్టన్ పరుగెత్తుకుంటూ వచ్చి, రా బాబూ, ఈ ఒక్క సాయం చెయ్ అని లాక్కుని వెళ్లాడు. అలా అనుకోకుండా నేను ఐరీన్ అడ్లర్ పెళ్లికి సాక్షిని అయ్యాను. నాకు చాలా నవ్వొచ్చింది. పని పూర్తయ్యాక పెళ్లికూతురు నాకు ఒక నాణెం, సోవరెన్, బహుమతిగా ఇచ్చింది. హోమ్స్: ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం డాక్టర్. మనం ఆ ఫోటో ఎక్కడుందో తెలుసుకోవాలి. ఈ సాయంత్రం 7 గంటలకు ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు మనం అక్కడే ఉండాలి. మరి నేనేం చెయ్యాలి? హోమ్స్: నువ్వు ఏం చెయ్యొద్దు, కేవలం గమనించు. నేను ఇంటి బయట గొడవ జరిగినట్టు నటిస్తాను. చివరికి నన్ను గాయపడినట్టు ఇంటి లోపలికి తీసుకెళ్తారు. కిటికీ తెరిచిన వెంటనే నేను చేతిని పైకి లేపుతాను. అప్పుడు నువ్వు ఈ స్మోక్ రాకెట్ లోపలికి విసిరి, మంటలు మంటలు, ఫైర్ అని అరవాలి. అర్థమైందా? నేను ఖచ్చితంగా చేస్తాను. సాయంత్రం మేము బ్రయోనీ లాడ్జ్ చేరుకున్నాము. హోమ్స్ ఈసారి ఒక ముసలి పాస్టర్, క్లర్జీమ్యాన్ వేషంలో ఉన్నాడు. సరిగ్గా ప్లాన్ ప్రకారం ఐరీన్ అడ్లర్ బండి దిగగానే అక్కడ ఉన్న మనుషుల మధ్య గొడవ మొదలైంది. ఆమెను కాపాడబోతున్నట్లు హోమ్స్ కింద పడిపోయాడు. మొహం నిండా రక్తం, నకిలీ రక్తం పూసుకున్నాడు. ప్రజలు అతన్ని సానుభూతితో ఐరీన్ అడ్లర్ ఇంట్లోకి, సిట్టింగ్ రూంలోకి తీసుకెళ్లారు. నేను బయట కిటికీ దగ్గర కాపు కాశాను. హోమ్స్ సైగ చేయగానే నేను స్మోక్ రాకెట్ని గదిలోకి విసిరి, ఫైర్ ఫైర్ అని అరిచాను. అక్కడ ఉన్న జనమంతా మంటలు అనుకుని అరవడం మొదలుపెట్టారు. దట్టమైన పొగగదిని కమ్మేసింది. ఆ గందరగోళం నుంచి హోమ్స్ బయటపడి 10 నిమిషాల తర్వాత నన్ను కలిశాడు. హోమ్స్: డాక్టర్, నువ్వు అద్భుతంగా పనిచేశావు. నాకు ఆ ఫోటో ఎక్కడుందో తెలిసిపోయింది. నేను ఎలా కనిపెట్టావు? హోమ్స్: చాలా సింపుల్. ఒక ఇల్లు తగలబడుతుంటే ఆడవాళ్లు తమకు అత్యంత విలువైన వస్తువుని కాపాడుకోవడానికి పరుగెడతారు. పెళ్లైన స్త్రీ తన బిడ్డ కోసం, పెళ్లికాని స్త్రీ తన నగలు లేదా ఆస్తుల కోసం చూస్తుంది. మంటలు అనగానే ఐరీన్ అడ్లర్ నేరుగా గదిలో ఉన్న బెల్పుల్ వెనుక ఉన్న రహస్య అరవైపు పరుగెత్తింది. అక్కడే ఆ ఫోటో ఉంది. నేను అది చూశాను. హోమ్స్: ఆమె దాన్ని తిరిగి అక్కడ పెట్టేసింది. రేపు ఉదయాన్నే రాజుతో, ది కింగ్ కలిసి వెళ్ళి మనం ఆ ఫోటోని స్వాధీనం చేసుకుందాం. మేము బేకర్ స్ట్రీట్ ఇంటి తలుపులు తీస్తుండగా వెనుక నుంచి ఒక సన్నని యువకుడి గొంతు వినిపించింది. గుడ్ నైట్, మిస్టర్ షెర్లాక్ హోమ్స్. హోమ్స్ ఆశ్చర్యంగా చూశాడు. ఆ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని సందేహంగా ఉండిపోయాడు. ఆ రాత్రి నేను బేకర్ స్ట్రీట్లోనే పడుకున్నాను. మరుసటి రోజు ఉదయం మేము బ్రేక్ఫాస్ట్ చేస్తూ కాఫీ తాగుతుండగా బొహీమియా రాజు గదిలోకి దూసుకొచ్చాడు. రాజు హోమ్స్ భుజాలు పట్టుకుని ఆతృతగా, మీకు అది దొరికిందా అని అడిగాడు. హోమ్స్: ఇంకా లేదు రాజు, కాని ఆశ ఉందా?
హోమ్స్: నాకు నమ్మకం ఉంది. రాజు: అయితే పదండి, నాకు అస్సలు ఆగాలనిపించడం లేదు. హోమ్స్: మనం క్యాబ్ పిలవాలి. రాజు: వద్దు, నా బండి బ్రూహెం బయట సిద్ధంగా ఉంది. హోమ్స్: అయితే పని తేలికవుతుంది. మేము కిందకు దిగి మరోసారి బ్రయోనీ లాడ్జ్ వైపు బయలుదేరాము. హోమ్స్: ఐరిన్ అడ్లర్ పెళ్లి చేసుకుంది. రాజు: పెళ్ళా? ఎప్పుడు? హోమ్స్: నిన్ననే. రాజు: ఎవరిని? హోమ్స్: నార్టన్ అనే ఒక ఇంగ్లీష్ లాయర్ని. రాజు: కాని ఆమె అతన్ని ప్రేమించి ఉండదు. హోమ్స్: ఆమె అతన్ని ప్రేమిస్తుందనే నేను ఆశిస్తున్నాను. రాజు: ఎందుకలా? హోమ్స్: ఎందుకంటే ఆమె తన భర్తను ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించదు. మిమ్మల్ని ప్రేమించకపోతే మీ పెళ్లికి అడ్డురావాల్సిన అవసరం ఆమెకు ఉండదు కదా. రాజు: నిజమే, ఆమె ఎంత గొప్ప రాణి అయ్యేదో కదా అంటూ రాజు నిట్టూర్చాడు. మేము బ్రయోనీ లాడ్జ్ చేరుకునేసరికి ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. మెట్లమీద ఒక వయసు మళ్లిన ఆవిడ మా వైపు వింతగా చూస్తూ నిలబడి ఉంది. ఆమె: మీరు మిస్టర్ షెర్లాక్ హోమ్స్ కదా? హోమ్స్: నేనే హోమ్స్ అని నా మిత్రుడు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె: నిజమే, మీరు వస్తారని మా అమ్మగారు చెప్పారు. ఆమె ఈ ఉదయం తెల్లవారుజాము 5:15 రైలులో తన భర్తతో కలిసి విదేశాలకు వెళ్ళిపోయారు. హోమ్స్: ఏంటి? హోమ్స్ షాక్ అయి వెనక్కి తూలాడు. అంటే ఆమె ఇంగ్లాండ్ వదిలి వెళ్ళిపోయిందా? ఆమె మళ్ళీ ఎప్పటికీ తిరిగిరాదు. రాజు: మరి ఆ పత్రాలు? అంతా నాశనమైంది అన్నాడు దీనంగా. చూద్దాం పదండి అంటూ హోమ్స్ సేవకురాలిని పక్కకు నెట్టి లోపలికి పరుగెత్తాడు. సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎవరో హడావిడిగా వెతికినట్టు ఉంది. హోమ్స్ నేరుగా ఆ బెల్పుల్ దగ్గరికి వెళ్లి రహస్య అరను తెరిచాడు. అందులోంచి ఒక ఫోటో, ఒక ఉత్తరం తీశాడు. ఆ ఫోటో ఐరిన్ అడ్లర్ది. ఆ ఉత్తరం మీద మిస్టర్ షెర్లాక్ హోమ్స్కి అని రాసి ఉంది. మేము ముగ్గురం ఆతృతగా ఆ ఉత్తరాన్ని చదివాము. ఐరిన్ అడ్లర్ లేఖ: డియర్ మిస్టర్ షెర్లాక్ హోమ్స్, మీరు నిజంగా చాలా బాగా నటించారు. ఆ మంటలు అనే అరుపు వినబడే వరకు నాకు ఏ అనుమానం రాలేదు. కాని నేను ఆ రహస్య అరను చూపించి దొరికిపోయాక ఆలోచించడం మొదలుపెట్టాను. మీ గురించి నాకు ముందే హెచ్చరికలు వచ్చాయి. రాజుగారు ఎవరినైనా నియమిస్తే అది మీరే అయి ఉంటారని చెప్పారు. అయినా సరే, అంత మంచి ముసలి పాస్టర్ వేషంలో ఉన్న మిమ్మల్ని నేను అనుమానించలేకపోయాను. కాని నేను కూడా నటినే కదా. మగవాళ్ల వేషం వేయడం నాకు కొత్తేం కాదు. అందుకే నేను మగవాడి వేషంలో వచ్చి మీ బండిని వెంబడించి మీ ఇంటి ముందే మీకు గుడ్ నైట్ చెప్పాను. రేపు మీరు వచ్చేసరికి పక్షిగూడు ఖాళీగా ఉంటుందని నాకు తెలుసు. ఫోటో గురించి మీ క్లయింట్కి చెప్పండి. అతను ప్రశాంతంగా ఉండొచ్చు. రాజుగారు చేసిన మోసాన్ని మరిచిపోలేను. కాని నేను ఇప్పుడు అతనికంటే మంచివాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ ఫోటో కేవలం నా రక్షణ కోసమే నా దగ్గర ఉంచుకుంటున్నాను. భవిష్యత్తులో రాజుగారి నాకు ముప్పు ఉంటే అది నన్ను కాపాడుతుంది. రాజుగారికి జ్ఞాపకార్థం నాదొక ఫోటో ఇక్కడ ఉంచాను. ఇట్లు ఐరీన్ నార్టన్ అడ్లర్. ఉత్తరం చదివాక రాజు ఆశ్చర్యంగా, ఎంత గొప్ప స్త్రీ ఆమె, ఎంత తెలివైనది, ఆమె నా స్థాయికి చెందినది కాకపోవడం ఎంత దురదృష్టం అన్నాడు. హోమ్స్ చల్లగా ఇలా అన్నాడు: నేను చూసిన దాన్ని బట్టి ఆమె స్థాయి మీకంటే చాలా ఎక్కువ ప్రభు. రాజు: ఏది ఏమైనా నా పని పూర్తయింది. ఈ ఉంగరం తీసుకోండి అంటూ తన వేలికున్న ఖరీదైన పచ్చల ఉంగరాన్ని ఇవ్వబోయాడు. హోమ్స్: వద్దు ప్రభు, మీ దగ్గర నాకు దీనికంటే విలువైన వస్తువు ఒకటి ఉంది. రాజు: అదేంటి? ఏదైనా అడగండి. హోమ్స్: ఈ ఫోటో. రాజు ఆశ్చర్యపోయాడు. ఐరీన్ ఫోటోనా? తప్పకుండా తీసుకోండి. హోమ్స్: ధన్యవాదాలు, ఇక నాకు సెలవు ఇప్పించండి అని చెప్పి హోమ్స్ రాజువైపు చూడకుండానే బయటకు నడిచాడు. అలా బొహీమియా రాజ్యానికి రావలసిన మచ్చ తొలగిపోయింది. షెర్లాక్ హోమ్స్ వేసిన అత్యుత్తమ ప్రణాళికలు ఒక స్త్రీ తెలివితేటల ముందు ఓడిపోయాయి. ఒకప్పుడు స్త్రీల తెలివి గురించి ఎగతాళిగా మాట్లాడే హోమ్స్ ఇప్పుడలా మాట్లాడటం లేదు. ఇప్పటికీ హోమ్స్ ఆమె గురించి మాట్లాడినప్పుడల్లా గౌరవంగా ఆ స్త్రీ ద వుమన్ అని మాత్రమే సంబోధిస్తాడు.